నిజంగా చెప్తున్నా ఒక్కసారి ఇలా ఉసిరికాయ పచ్చడి చేశారంటే కలర్ 1 ఇయర్ అయినా ఇలానే ఉంటుంది. ముక్క సాఫ్ట్‌గా ఉంటుంది. మీ డైట్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చెయ్యం ఉసిరికాయని. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూపిస్తున్న ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు. నాటు ఉసిరికాయలైతే మనకి ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఉసిరికాయ పచ్చడిని మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో ఉసిరికాయల్ని తీసుకొని దానికి చిన్న టీ కప్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత మనం దీనిపైన ఒక బేషన్ లో వాటర్ అయితే పెట్టుకోవాలి. మీకు దగ్గర బేషన్ లేకపోయినా ఒక గిన్నెతో అయినా వాటర్ పెట్టుకొని ఈ ఉసిరికాయల మీద ఆ వాటర్ అయితే పెట్టాలి. చాలా మంది పచ్చడి పెట్టుకునేటప్పుడు ఆయిల్ లో వేసి ఉసిరికాయలు అయితే వేయించుతా ఉంటారు. దానివల్ల క్యాలరీస్ వస్తాయి అండ్ ముక్క కూడా గట్టి పడుతుంది. ఇలా పెట్టి చూడండి ఒక్కసారి. 1 ఇయర్ అయినా ముక్క సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ మనం చూసుకోవాలి. ముక్క ఒత్తినప్పుడు సాఫ్ట్ గా నలగాలి. అలా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉసిరికాయ అయితే సాఫ్ట్ గా అయింది. నీటి ఆవిరితోనే ఉడికిపోయింది. చాలా మంది ఉసిరికాయ పచ్చడిలో చింతపండును అయితే వాడతారు. కానీ చింతపండు వాడడం వల్ల ఉసిరికాయ పచ్చడి నల్లగా అవుతుంది. ఒక 10 days లోనే కలర్ చేంజ్ అవుతుంది. కానీ నిమ్మకాయ వల్ల టేస్ట్ బాగుంటుంది. కలర్ 1 ఇయర్ అయినా కూడా మనం ఎలా అయితే పెట్టామో అలానే ఉంటుంది. అండ్ ముక్క కూడా సాఫ్ట్ గా ఉంటుంది. అందుకే నేను దీనిలో లెమన్ యూజ్ చేస్తున్నా. దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు అయితే యాడ్ చేస్తున్నా. ఉప్పు కారం అనేది నేను వాటర్ గ్లాసులు ఉంటాయి కదా దాంతో కొలిచాను. కారం ఒక గ్లాస్, కంప్లీట్ గ్లాస్. ఉప్పు దాంట్లో హాఫ్. ఉప్పు ఒకవేళ సరిపోతే మనం కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అసలైతే కరెక్ట్ కొలత గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు. తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ మెంతుపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. అసలు ఏ పచ్చడికైనా కమ్మటి రుచి, మంచి వాసన ఇచ్చేది ఈ మెంతు పొడి. తర్వాత నేను క్రష్ చేసినటువంటి గార్లిక్ నేను మంచిగా దంచుకున్నాను. దాదాపు ఒక 5 ఎల్లిపాయలు అయితే నేను మంచిగా దంచాను. ఎంత ఎల్లిపాయ ఉంటే అంత టేస్ట్ గా ఉంటుంది. ఎల్లిపాయలు తగులుతుంటే తర్వాత పచ్చళ్ళలో నానాక ఎంత బాగుంటుందో టేస్ట్. ఉప్పు కారం ప్రతి ముక్కకి పట్టేలా ఇలా కలుపుకోవాలి. నిజంగా చెప్తున్నా ఈ పచ్చడి 1 ఇయర్ అయినా కూడా ముక్క సాఫ్ట్ గానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. డైట్ చేస్తున్న వాళ్ళకి హెల్దీ రెసిపీ అండి ఇది. ఆయిల్లో వేయించాం మనం. ఇది నీటి ఆవిరితోనే ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 5-6 నిమ్మకాయలను అయితే యాడ్ చేశాను. మీ ఇష్టం. మీకు పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మకాయ రసం ఎక్కువగా పిండుకొని దీంట్లో ఎంత నిమ్మరసం పిండితే అంత టేస్ట్ గా కూడా ఉంటుంది. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసి ఇంత త్వరగా 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి ఏ పచ్చడి అయితే రెడీ అవ్వదు. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. అబ్బా ఎంత కమ్మగా ఉందంటే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.